ఎండి కొండనేటి వాడు ఎట్టి మేళ జంగమయ్యా ఆ శంకరుని భార్య అమ్మవారు పార్వతీ దేవి పార్వతమ్మ అమ్మగారు ఆడిన మందు కాల మందు లోకాల శంకరు తోటి ఆ నాదా ప్రాణేశ్వర భూలోక నగరము లోపల జీవ జంతువులు అన్ని కనబడుతున్నాయి. కానీ గొర్రె మృగం కనబడతలేదు. గొర్రె మృగం కావాలని పార్వతమ్మ లోకాల శంకరుతోని అన్నది. ఆ నాదా ప్రాణేశ్వర్య గొర్రె మృగం కావాలని లోక ఆడిబిడ్డ పార్వతి లోకాల శంకరుతో ఎప్పుడైతే వెళ్ళదో ఓ బామా పార్వతమ్మ గొర్రె మృగం కావాలంటే గొర్రె మృగం ఈ తరం కాదు నా తరం కాదు గొర్రె మృగం లేదన్నాడు నా శంకరుండు. ఆనాటి కాలం లోపల ఆడిబిడ్డ పార్వతి దేవి నాదా ప్రాణేశ్వరు గొర్రె మృగం అయితేనే భక్తనాథ లేకపోతే మన ఆలు మొగల పోల అన్నయ్యల వరుస కావాలి. గొర్రె మృగం అయితే నాదా ప్రాణేశ్వరునికి నాగళ్ళకు పాలు వస్తాను అందుకు మేతెత్తనయ్యా. గొర్రె మృగం అయితేనే భక్త లేకపోతే నీ పాదాలు అక్కడ పట్టు ప్రాణాలు విడతానా అని పార్వతమ్మ లోకాల శంకరుడు ఆడిదాని మాట ఇల్లా కిడ లోకాల శంకరుడు రొమ్మిద జడమైలది ఒక రొమ్మైల తీసిండు లోకాల శంకరుడు. మరి ఎండిది గొర్రె బంగారు పొడిలు తయారు చేసిండు. ఎండి గొర్రె బంగారు పొడిలు తయారు చేసి ఆడిబిడ్డ పార్వతమ్మ చేతిలో ఎవరెడుతూ పెట్టిండు. ఆడిబిడ్డ పార్వతమ్మ ఎండిది గొర్రె బంగారు పొడి సత్తా ఉండంగా 6 నెలల మధ్యంబే కాలంబు గడితేరా మరి అనుమతి చంద్రయ్య గనక మరి మళ్ళీ దేవుని పేరు మీద మరి మెడలమ్మ పేరు మీద చేతమ్మ పేరు మీద అరటి వాళ్ళకు మరి 500 కోసం మరి నాదా ప్రాణేశ్వర గొర్రెమురే బచ్చన లోకాల శంకరుతో ఆడిబిడ్డ పార్వతమ్మ అల్లదో ఎంటిది గొర్రె బంగారు పొడిలు తయారు చేసిన పార్వతమ్మ చేతి లోపల పెట్టిన శంకరుడు. బాబా పార్వతమ్మ ఎంటి గొర్రె బంగారు పొడిలు సాదుకోమని పార్వతమ్మ చేతి లోపల ఎన్నడితే పెట్టిండు. ఆ పెట్టడి కాలపు లోపల ఆడిబిడ్డ పార్వతమ్మ ఒక ఎంటి గొర్రె బంగారు పొడిలు సాత్త ఉన్నది. ఆ సాత్తా ఉండగా ఇంత ఒక ఎంటి గొర్రె బంగారు పొడి ఇంత 6 నెలల మధ్యం గడిచింది. ఆ 6 నెలల మధ్యం కాలం గడవ లోకాల శంకరుడు. మరి ఆడిబిడ్డ పార్వతమ్మకు పాలు దిక్త ఉంటే పాలని అయిపోయి రామ రక్తాలుగా ఆడుతున్నాయి. అబ్బబ్బ గొర్రె మృగం అలనాడు ఒక గొర్రె మృగం అచ్చు బామా పార్వతమ్మని ఒకనాడు వినకపోతే ఆ గొర్రె మృగం కావాలని పట్టు పంచము కట్టిన ఈనాడు గొర్రె మృగం కావాలని గొర్రెకు పాలిస్తూ ఉంటే పాలని ఎక్కువ రక్తాలుగా ఆడుతున్నాయి. కానీ గొర్రె సాగు నా తరం కాదని ఆడిబిడ్డ పార్వతి దేవి ఆ లోకాల శంకరుని దగ్గరికి పోయింది. నాదా ప్రాణేశ్వరి గొర్రెం దారి నా తరము కాదు అనే వరకు ఒకనొక లోకాల శంకరుడు విష్ణుదేవుని తోలిండు బ్రహ్మదేవుని తోలిండు లోకాల శంకరుడు దేవుని వేణు. ఆ లోకాల శంకరుడు పోయే వరకల్లా ఆ ఒక మంచి నవారుకోళ్ళ పట్ట మంచి బుధాన్ని వేసుకొని లోకాల శంకరుడు ఎండి కొనే బంగారు పొడిని తోలుకొని కారణ పడి లోపల పోయిండు. ఆ కారణ పడి లోపల ఒక లోకాల శంకరుడు ఆ గొర్రెకు ఆయన 7 పొలిమరి ఎల్లం వేసినా గాని ఎలుగకాయలు తక్కువనే ఉంటది గొర్రెకు. ఆ 7 పొలిమరి ఎల్లం వేసి ఒక లోకాల శంకరుడు అయ్యే గొర్రుడుగా శంకరుడుగా ఈ లోకాల శంకరుడు వశకాంతుడు అయిపోయిందట. ఈ వశకాంతుడు అయిపోయిన నవారుకోళ్ళ పట్ట మంచం వేసుకొని ఆ పట్ట పాచం మీద పండుకొని ఎండి కొనే బంగారు పొడిను ఒక మంచం కోల కట్టేసిండట. ఆ మంచం కాలు కట్టేసినప్పుడు ఎండిది గొర్రె బంగారు పొడేలు ఆ లోకాల శంకరుడి పళ్ళ జడలు 30 పళ్ళ జడలు ఏనాడైతే లోకాల శంకరుకు ఉన్నాయో ఆ అంతం వేసిన కానీ లోకాల శంకు గొర్రెకి నాయన ఇంకా ఎనకైనా తక్కువనే ఉన్నదట. ఈ లోకాల శంకరుడి పళ్ళ జడలు పటా 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 కొరికి పారేసినాయి. ఆ పండుకున్న లోకాల శంకుడు ఆ గంట అరగంట సరే 2 గంటలే. ఆ 2 గంటలకు లోకాల శంకులు లేచే వరకల్లా అరే నిన్న ముందు దినమంది కాలం నాడు ఒక పళ్ళ జడలు ఈ మొక్క పళ్ళ జడలు ఉండే ఈనాడు కాలం లోపల అలకరణ తలకాయలు వేస్తున్నాం చూసే వరకల్లా ఈ పళ్ళ జడలు మొత్తం తినే గొర్రె ఎండి గొర్రె బంగారు పొడలు పళ్ళ జడలు తినేయట. ఆ తిన వరకల్లా ఈ పొద్దుగల గొర్రె మురుగు ఎంత వేసినా కానీ ఎలక తక్కువనే ఉన్నట్టున్నది. ఒకవేళ గొర్రెకు కింది కాళ్ళు మీది పళ్ళ గిట్ల ఉంటే ఈ కలియుగం అంతా తింటదా అని ఆ లోకాల శంకరుకున్న పాకోళ్ళు ఆ శంకరున్న పాకోళ్ళు తీసిండు. ఆ గొర్రె కనుక మీది పళ్ళు ఊసగొట్టిండట. రానున్న భూలోకం పుట్టమంతా ఉన్నది పెరగమంతా ఉన్నది. ఈ గొర్రె మురుగానికి మీది పళ్ళు ఉండద్దని దీవించి దేవుని పెట్టిండు. ఆడికెళ్ళి లోకాల శంకరుడు ఈ గొర్రెను దాని నా తరం కాదు విష్ణుదేవుని తరం కాదు బ్రహ్మదేవుని తరము కాదు పార్వతమ్మ తరము కాదు ఈ లోకాల శంకరుడు తరము కాదా అని ఆ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు లోకాల శంకరుడు ఆడిబిడ్డ పార్వతమ్మ ఈ గొండిది గొర్రె బంగారు పొట్టలు తీసుకోపోయి ఎక్కడైనా వేసేద్దామా అని ఆ కాకి కరమనది కారణ పడి పిట్ట మీద మన పిరికి జంగలి మార పెద్ద పుల్లు మాట్లాడే జంగలి ఆ కోరు పెద్ద పుల్లు కోట్లాడితే మరి పుట్టినాడు పుట్ట
పుట్టింది పుట్ట పుట్టిలాడు మరి పుట్టింది ఆ కారణాల పుట్ట లోపల కాచాల మరి కాడ ఆ ఎండిది గొర్రె బంగారు పొడలు పుట్ట లోపల వేసిండు ఆ లోకాల శంకరుడు పుట్ట లోపల వేసి ఆ ఇక లోకాల శంకరుడు కొనక పోగు తీసిండు ఆ కొనక పోగు తీసి ఆ పుట్టకు బేడమట్టేసిండు పార్వతమ్మ ముక్కు పోగు తీసిండు ఆ పార్వతమ్మ ముక్కు పోగు తీసి ఆ పుట్టకు తాళం వేసిండు ఈ ఇనురు కట్టూరు బిడ్డ ఇరుతు ఉంది ఒక వేలాగల మందగా ఉన్న దీవించి దిన పెట్టిండు రానున్న భూలోక పుట్టవస్తుంది పెరగమంత ఉన్నది కోగులాది గొల్లపురం రవరాజు మల్లయ్య పుట్టాలి పెరగాలి ఈ గొర్రంగా ఆయన దివిచి దిన పెట్టిండు ఆ గొర్రె మురుగున పుట్ట లోపల వేసిండు ఆ రవరాజు మల్లయ్య మర్యాద ఒక లోకాల ఎంటి గొర్రె బంగారు పొడల మర్యాద అక్కడ గాని ఈ కోగులాది గొల్లపురి పట్టం లోపల దేవి కోగులాది గొల్లపురి పట్టం లోపల రాజు మల్లయ్య రాజుల శేఖరుడు గన్న ముల్ల భూపతి గన్ను మల్లయ్య తోటి ఆరాట వచ్చింది వాళ్ళ తోటి పోరాట వచ్చిందమ్మా మరి ఆరుగురు అన్నగాలు ఏరుగొట్టి వస్తాం ఎత్త ఉంటే రవరాజు మల్లయ్య రాజ్యం వెళుతున్నాడు ఆ రవరాజు మల్లయ్య రాజ్యం వెళుతున్నాక దేశం వెళుతున్నాక వదిలే ఉన్నలాగా పాపకారి ఉండ బట్టుకారి ఉండా ఆరుగురు అన్నగాలు రాజ్యం వెళుతలేరు దేశం వెళుతలేరు మరి అందరికంటే వెనక సిక్కి ఉట్టి రవరాజు మల్లయ్య రాజ్యం వెళుతున్నారు దేశం వెళుతున్నాను పాపకారి ఉంటే వదిలే వాళ్ళ లెక్క ఆట పోటీ పెట్టింది వదిలే వాళ్ళ లెక్కమ్మతోని ఓర్వలేక ఒళ్ళు చూసి ఓర్వలేక నిన్ను చూసి నిందలు పెట్టింది వదిన వల్ల లెక్కమ్మ ఆ రవరాజు మళ్ళీ ఏమనుకుని వెళ్ళిపోతే ఆరు అన్నగాలు యువతం చెప్తున్నారు నేను రాజ్యం వెళ్తున్నా వదిన వల్ల లెక్కమ్మ కొట్టలేదా అని ఈ గొల్లాపురి పట్టం లోపల ఒకనాట నేనుంటా ఏరువాడి యువతం పెడతానా అని చిన్నవాడు దేవుడు మరి ఒక వెళ్ళిపోతే తల్లి నీలమ్మ దగ్గరికి పోతాం నీలమ్మ దగ్గరికి పోయి సెలవు తీసుకొని ఏరువాడి యువతం పెడతాం ఈ గోగులాది గొల్లపురి పట్టంలో రాజ్యం వెళ్ళే దేశం వెళ్ళా అని ఆ చిన్నవాడు దేవరాజు మల్లయ్య కడ తల్లి పెట్టుకోతానా అని చిన్నవాడు దేవుడే దేవుడే మల్లయ్య చిన్నవాడు దేవుడే దేవుడే మల్లయ్య శ్రీశైలాలింగం దేవుడే మల్లయ్య వల్ల లెక్కమ్మతోని ఓడిపోక జనాలతో ఆటాడ వచ్చింది తల్లి తల్లి నీలమ్మ అయ్యో రావేమ కన్న తల్లి రామ రామ నీలమ్మ రామ రామ కొల్లపూరి పట్టముల్లా రామ రామ తల్లి రామ రామ నారాట వచ్చినదే రామ రామ వజ్రాలతోటి తల్లి రామ రామ పోరాట వచ్చినదే రామ రామ కొల్లపూరి రాజముల్లా రామ రామ నాట ఉండలేను రామ రామ ఏరువాడి అవుతానేమే రామ రామ తంబు పెడత తల్లి రామ రామ ఓరాట వచ్చింది అన్నతో ఆరాట వచ్చింది గొల్లపురి పట్టం లోపల ఒకరాట నేనుండా ఏరువాడి అవుతాం పెద్దనే నీలమ్మ ఓ తల్లి నీలమ్మ దేవరాజు మల్లయ్య కండముల ఉపతి గడు మల్లేశుడు మరి ఆదిరెడ్డి గన్న కొడుకు వంశవంతుడు మల్లయ్య నీలమ్మ గన్న కొడుకు నిజపుత్రుడు మల్లయ్య మరి మనకి వదిలే ఉండలేక పోరు పడలేక ఓ తల్లి తల్లి నీలమాదేవి మరి మనకి నాకు అనగాలతో ఆట పోరు పడుతుంది తల్లి వదిలేతో మనకి నాకు లేని బాధలు వచ్చినాయి ఓ తల్లి నీలమ్మ నేను మనగా ఈ రాజ్యంలో ఉండలేను మరి మనకి పరవరి రాజ్యం వెళ్ళిపోయి తల్లి నేను ఏరువాడు యోసం చెప్తానప్పుడే అరే కన్న తల్లి నీలమ్మ గుండెలకు బెల్లుమంటాయా కార్యాలు తల్లికే చల్లు అంట ఉన్నాయా కొడుక మల్లయ్య నీకంటే ముందుగా పుట్టిరు 6 అనాలు నా కొడుక వాళ్ళు ఎరివరి కాపులే వాళ్ళు ఎరివిలని కాపులా కొడుక మల్లయ్య అయ్యో రారోరి నా కొడుక రామ రామ నీకంటే ముందుగల్లా 6 కొడుకులు పుట్టిరు కొడుక 6 కాపులే అన్నట్టు కాని కొడుక వాళ్ళు ఎరి మర్రె కాపులు ఏమి పెట్ట కలిసింది కొడుక ఈ అవసరాలు వాళ్ళు ఏనాడు చేసిర్రు
బొంది కూర వెళ్ళేసిన కొడుక బొంది కూర పోయిన లేచిండ్రా ఓరి ఎల్లాటి తినముల్లారా నువ్వు తినక కొడుకారవరా తొట్టు పట్టగలిగినది రవరా ఉండి వెనక అన్నదానం చేస్తున్నావు మల్లయ్యా ఓరి ఎల్లాటి తినముల్లారా ఎరువాడి యువసమంటే రవరా కుండేలు పూల పట్టే రవరా కొమ్ములు హల్లాడ పట్టే రవరా యువసమొత్తున కొడుకో అది పొద్దు కాదురా అలా జ్ఞానం కాదురా పరవారి రజవే నువ్వు పోయి కొడుక మూలు అంటే తలపలేరు కాలేదురా తప్పలేరు కాలేదురా వద్దు వద్దు కొడుక ఒకనాడు వెళ్తానికి తెలియదు మల్లయ్యో కొడుక మల్లయ్యా నా కొడుక మల్లయ్య అయ్యల్ల ఈ పొద్దుగల ఆరుగుడల్లగాల తోట లేక లేకలకు లేక లేక లోకలక తోది కొట్టినవు రా పుట్టక ముందు రో కొడుక మల్లయ్య కొడుక మల్లయ్య నువ్వు పుట్టక ముందు నెల్లి కూరలేమో మెల్ల తీసినాము బొద్ది కూర బొద్దిన మెల్ల తీసినాము పుట్టక ముందు కొడుక మల్లయ్య పుట్టినాక దొడ్డు బట్ట కలిసింది తోది నంబలు కలిగింది కొడుక మల్లయ్య ఏరువాడి వ్యవసాయం అంటే నీకు దాపలిక లేదు వాళ్ళు పలిక లేదు ఏరువాడి వ్యవసాయం మధ్య ఒక తల్లి నీలమ్మ వలుకుతూ ఉంటే తల్లి నీలమ్మ దేవి రాయమ్మ కళ్ళ తల్లి రవరమ్మ
తల్లి తల్లి నీలమాదేవి ఇలా ఈ పొద్దుల తల్లి పాడువాడ కొల్లపురి నేను పాటికి తీసుకొని వచ్చిన తల్లి నాడువైన కొల్లపురి నేను నేటికి తీసుకుని వచ్చాను గాని ఇలా ఈ పొద్దుల తల్లి మత్తలేని జాతి లోపల నాకు మత్త వచ్చింది తల్లి ఒకనాట నేను కొల్లపురి పట్టణం లోపల ఉండలేను ఉండాలంటే తల్లి నా తరము కాదు తల్లి రాత్రి వద్దంటే పగలు వెళ్ళిపోతా పగలు వద్దంటే రాత్రి వెళ్ళిపోతా నేను అవునన్నా అవుతానే నేను కాదన్నా అవుతానే తల్లి నేను కాదన్న పోతా ఎవరన్నా పోతున్నప్పుడే అయ్యయ్యో కొడుక 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 మల్లయ్య ఇయ్యాల ఈ పొద్దుల కొడుక కాగల పళ్ళు కాక సిక్క ఏమో ఒకవేళ కొడుక ఇయ్యాల నిన్ను వద్దడం అనక రేపు పొద్దుల ఏం జరుగును ఒరే కొడుక నువ్వు పోతాని అని అనుకుంటున్నావు సరే పోతా పోతు కానీ కొడుక మల్లయ్య అయ్యా నా కొడుక మల్లయ్య రా నా కొడుక మల్లయ్య రా బిడ్డను తీసుకొని వచ్చి బిడ్డ కొడుకు శివదేవి లెక్కలు చేసినప్పుడు కొడుక తిరిగినంటే చేరింది కొడుక బెల్లం అంటే తీపి ఉంటదిరా ఒరే భార్య భర్తలు అంటే రామో రామ సతిమా పురుషులు కొడుక రామో రామ ఈ పొద్దుగల కొడుక నువ్వు వెళ్ళిపోయినాక నీ యొక్క భార్య కళ్యాణి వేళలో ఉంటే నిందలే వచ్చినావు నిందలే వచ్చినావు నా కొడుక నీ భార్య కనుక ఆపదత్త నువ్వు తోడటం వల్లయ్యా నీ యొక్క భార్య నువ్వు కొడుక రామో రామ ఎమ్మటల్లా పెట్టుకొని రామో రామ ఎమ్మట పెట్టుకొని వెళ్ళిపో వల్లయ్యో కొడుక వల్లయ్యా ఈ బుద్ధిగల్లా ఒక ఇంటికి వెళ్ళి తెచ్చిన పిల్లడు కొడుక